హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ఫల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియోలో అయితే చాలా రోజుల నుంచి సిస్టర్ కూడా అడుగుతూ ఉన్నారండి, మీరు హెయిర్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూపించండి అక్క అని. తెచ్చి పెట్టున్నాను కానీ వీలు పడలేదనమాట. ఇంక ఇవాళ అయితే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ఇంకా అలాగే నేను బియ్యాన్ని ఎక్కువ కాలం పురుగు పట్టకుండా నిల్వ ఉంచుకుంటాం ఎలాగో నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఇక పొద్దున్నైతే బయట ముగ్గేసుకుంటాను, గేటు బయట. ఇంకా కాస్త పనులన్నీ అయిపోయాక ఇక్కడ గుమ్మం ముందర కూడా ఒక చిన్న ముగ్గు అనేది వేసుకుంటానండి. గుమ్మం ముందర ఒక చిన్న ముగ్గు అలా వేసుకుంటే ఇంటికి కళగా అనిపిస్తుంది కదా. ఇక ఇక్కడ ఈ మొక్కలు గమనించారండి, మొత్తం కట్ చేసేసాను. ఎందుకంటే కాస్త జీడ పడుతుంది, పైగా కొమ్మలు కూడా అటు ఇటుగా అయిపోతున్నాయి అనమాట. చూడడానికి బాగా అనిపించట్లేదు. ఇక సరే మొత్తం కట్ చేసేసాను. తర్వాత చిగుర్లు పెట్టుకొని నిండుగా గుబురుగా వస్తాయిలే అనేసి అలా చేస్తే కూడా మనకి మొగ్గలు కూడా నిండుగా వస్తాయి అన్నమాట. ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి. ఇక ఇవాళైతే ఫిష్లు ఉన్నాయన్నమాట, ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. ఫ్రై అంటే వేరే దానిలో నంచుకొని తినేలాగా కాకుండా ఫ్రైనే కలుపుకొని తినేలాగా చేస్తానండి. నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఇవాళ. ఇక్కడైతే ముందుగా ఫిష్ ముక్కల్ని ఉప్పు, కారం, పసుపు, కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, చెక్క, లవంగా పొడి కొట్టుకుంటానమాట. అది కాస్త ఆయిల్ వేసేసి ఒక అరగంట గంట పాటు పక్కన పెట్టేశానండి. ఇక అవి నానేలోగా ఈలోగా ఏంటంటే బయటకు వచ్చి వేపాకు కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ వేపాకు ఎందుకు అనేది చెప్తాను. అలాగే కాస్త దాసాని పూలు, మందార ఆకులు, వీటిని కూడా కోసుకుంటున్నాను ఇక్కడ. ఈ వేపాకు బియ్యంలో స్టోర్ చేసుకుంటాను అనమాట, అంటే పురుగు రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. కాసేపు ఆడుతూ ఉంటుంది. ఇంకా హెయిర్ ఆయిల్ చాలా రోజుల ప్రిపేర్ చేయాలి, అవి తెచ్చి పెట్టైనా కానీ అలాగే ఉన్నాయి. హెయిర్ ఆయిల్లోకి ఇలా కళ్ళబంద గుజ్జు కూడా తీసుకుంటున్నానండి. అటు ఇటు కాస్త ముళ్ళులాగా ఉంటాయి కదా, అవి జాగ్రత్తగా కట్ చేసేసి ఇంకా పైన తోలు తీసేసి లోపల ఉన్న గుజ్జు మటుకు తీసుకోవాలన్నమాట. కాస్త ఎల్లోలాగా అలా ఉంటే మాత్రం ఒకసారి వాష్ చేసేసుకొని సన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. ఒకసారి అయితే నేను పేస్ట్ కొట్టి వేసాను కానీ ఎక్కువ నురగలాగా వస్తుంది అనమాట ఆయిల్లో. ఇక అందుకని సన్న సన్న ముక్కలు కట్ చేసుకోవటం బెటరు. ఇక ఇక్కడైతే 1 లీటర్ కొబ్బరి నూనె, 1/2 లీటరు ఆముదం తీసుకున్నాను. కాస్త వెల్తిగా ఉన్నాయి కదా, ఈ మధ్య ఆయిల్ లేదనమాట ఇంట్లో. ఇక అందుకని అది కాస్త ఇది కాస్త వేసుకొని హీట్ చేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అందుకే కాస్త వెల్త్ అయిపోయింది. ఇక ఆయిల్ హీట్ చేసుకోవడానికి కాస్త ఎనప కడాయి ఉంటే మాత్రం మంచిదండి, బెస్ట్ అనమాట ఇదైతే. ఇంకా చిన్న మంట మీద ఇక ముందైతే కొబ్బరి నూనె పోసేసానండి. ఇక తర్వాత మెంతులు వేసుకుంటున్నాను ఇక్కడ. తర్వాత మందార ఆకులు ఇలా పచ్చిగా ఉన్నా పర్వాలేదు, ఎండువైనా పర్వాలేదు. అలాగే గోరింటాకు, ఇంకా మందార పూలు కూడా ఫ్రెష్గా ఉన్నా ఓకే, ఆరబెట్టినవైనా ఓకేనండి, ఏం పర్వాలేదు. అమ్మ అయితే ఒకప్పుడు అసలు చక్కగా నీడలో ఆరబెట్టినవే ఆ కొబ్బరి నూనెలో కాచేదనమాట అమ్మ. ఇంకా అలాగే కరివేపాకు తీసుకున్నాను, ఇంకా కలబంద గుజ్జు, వీటన్నింటిని కూడా చిన్న మంట మీద నిదానంగా కాచుకోవాలండి. ఇప్పుడు అవన్నీ వేసేసాం కదా, ఇక కానీ ఆముదం మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇక స్టవ్ ఆఫ్ చేస్తామనగా వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఆముదం గింజల్ని బాగా హీట్ చేసి ఆముదం తయారు చేస్తారటండి, అందుకనేసి మళ్ళీ రీహీట్ చేయకూడదు, చివరిలో కలుపుకుందాము. కలుపుతుంటేనే మంచి స్మెల్ వస్తూ ఉంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. కరివేపాకు మెయిన్ ఇక్కడ, కరివేపాకు చాలా మంచి ఫ్లేవరు, ప్లస్ మెంతులు అనమాట, చాలా మంచి సువాసన ఇస్తుంది. ఎప్పటి నుంచో నేను ఇదే ఫాలో అవుతాను. కానీ అమ్మ అయితే అప్పుడు ఓన్లీ కొబ్బరి నూనె, మందార పూలు ఉంటాయి, ముద్ద మందారాలు, ఆ ముద్ద మందారాలన్నీ ఇన్ని మందారాలు తొడాలు వచ్చేసి ఆరబెట్టి పెట్టారు అమ్మ. ఇంకా 1 కిలో ఆయిల్ పోసేసి ఇంకా ఆ మందార పూలు వేసి అన్ని మెంతులు వేసేసి కొంచెం బాగా అవి డ్రైగా అయ్యే వరకు కుక్ చేసేసి ఇంకా ఆపేసేది. ఇంకా దాన్ని చల్లారాక ఒక సీసాల్లో పోసి పెట్టారు అనమాట. నాన్న అయ్యప్ప కొండకి వెళ్ళినప్పుడు వేర్లు తెచ్చేవాళ్ళు, అక్కడ దొరుకుతాయి వేర్లు, అవేం వేర్లు తెలియదు కానీ ఆ వేర్లని ఆ సీసాలో స్టోర్ చేసి పెట్టారు అనమాట. ఇంకా దాన్ని ప్రతిరోజు కొబ్బరి నూనె పెట్టి 2 చెల్లు వేసి స్కూల్కి పంపించేది అమ్మ. ఎవ్రీడే ఆయిల్ పెట్టేది. ఇప్పుడు మన పిల్లలు వింటారా అండి? వినరు కదా. ఇంకా నేనైతే ఇంకా కొంచెం ఇవన్నీ యాడ్ చేసి చేసుకుంటున్నాను, ప్లస్ ఆముదం కూడా యాడ్ చేస్తున్నాను. ఒకప్పుడు అమ్మ అయితే అలా చేసేదన్నమాట. చిన్న మంట మీద అలా కలుపుతూ ఉంటే చక్కగా ఆకులన్నీ కూడా డ్రైగా వేగిపోతాయండి.
ఇక అంతా ఏగిపోయాయి అనుకున్నప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా చివర్లో ఆముదం వేసి కలుపుకోవాలన్నమాట. ఇంక ఇది పూర్తిగా చల్లారాక అప్పుడు వడకట్టుకుందాము. ఇంకా ఇది పక్కన పెట్టేస్తానండి. చక్కగా మంచి స్మెల్ వస్తుందండి, అసలు ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి ఇక కర్రీ కోసం ఫిష్ ముక్కలు కలిపి పెట్టి ఉంచాను కదా, ఇంక వీటిని డైరెక్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్లో ఒక 2-3 గరిటెలు ఆయిల్ పోసేసి ముందుగా అయితే ఈ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా వీటికి కార్న్ ఫ్లోర్ ఇలాంటివి ఏం వేయక్కర్లేదండి. చిన్న మంట మీద నిదానంగా వేపుకుంటే చక్కగా వేగుతాయి ఇవి. ఇంకా గ్రేవీ కోసం ఎక్కువగా కాస్త ఆనియన్స్ పడతాయండి. ఇక్కడ ఈ 4 ఫిష్ ముక్కలకి నేను ఒక చిన్న సైజువి ఒక 5-6 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా చక్కగా 2 వైపులా వేగిపోయాక ఇంకొక ప్లేట్లో తీసేసుకొని ఇంకా అదే ప్యాన్లో కాస్త ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, ఇంకా అందులోని ఈ ఉల్లిపాయలు వేసేసి కాస్త ఉప్పు పసుపు వేసేసి చిన్న మంట మీద వేపుకోవాలండి. లవంగాలు తెల్లగడ్డలు ఈ 3 వేసి మిక్సీ పెట్టుకుని ఉంటే చెక్క కూడా వేసుకోవచ్చు. ఇంకా ఈలోగా బియ్యం కూడా నానబెట్టేసుకోండి. ఒక పక్కన అన్నం కూడా పెట్టేశాను. ఇంకా చక్కగా ఉల్లిపాయలు బాగా వేగాయండి అక్కడ. ఇక్కడైతే ఈ పొడిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోండి. ఇక నాకు అందుబాటులో లేదండి, వేయలేదనమాట. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగాక కాస్త కారం వేసేసి ఇంకా ఈ చేప ముక్కలు కూడా పెట్టేశానండి. కరివేపాకు సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది కూడా వేసుకోవాలి. ఈ పొడి చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇంకా ఫ్రైకి. ఇంకా చివర్లో కొత్తిమీర కూడా చల్లేసానండి. ఇంకా పొడి వేసాక కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టుకుంటాయి అన్నమాట. ఇంకా ఈలోగా అన్నం కూడా కుక్ అవుతూ ఉంది ఓ పక్కన. చాలా రోజుల నుంచి అన్నం అయితే ఇలాగే వండుతున్నానండి. అంటే రైస్ కుక్కర్లో వండడం ఆపేస్తున్నాను అనమాట. ఇలా వంచి కాసేపు మనం చిన్న మంట మీద సెగబెడితే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి అన్నం అనేది. ఇంక ఇలా అయితేనే ఇష్టం అనమాట మాకు ఇంట్లో వాళ్ళకి కూడా. ఇంకా ఈరోజు వాయిస్ ఇస్తుంటే కొంచెం నాకు వాయిస్ థ్రోట్ పెయిన్ ఉందనమాట. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లంగా అనిపిస్తుంది వాయిస్ అనేది. కొంచెం డిస్టర్బెన్స్గా అనిపించుండొచ్చు మీకు. నెక్స్ట్ వీడియోకి అంతా సెట్ అయిపోద్దండి. ఈ వీడియోకి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక పొద్దున్న అయితే నేను ఏం తినలేదనమాట. బాగా ఆకలేసేస్తూ ఉండింది. ఇక వేడివేడిగా అన్నం వేసుకొని తింటున్నాను. ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఇది శనగల పొడి చల్లాం కదా, ఇంకా దాంతో కలుపుకుంటూ తింటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఎప్పుడు మనం ఫిష్ పులుసు జస్ట్ ఫ్రై చేసుకొని వేరే వాటిలో నంచుకొని తినడం కాకుండా ఇట్లా ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఇంకా పక్కన కాకరకాయ పొడి కొట్టున్నాను కదా, ఇంకా అది కూడా వేసుకున్నాను కాస్త. ఇంకా అది ఇది కలుపుకుంటూ తింటున్నాను. ఇట్లా ఫిష్ ఫ్రై ఇట్లా ఆనియన్ ఫ్రై చేసుకొని శనగలు కూడా చల్లుకొని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా చేసుకున్నాక రసం పెట్టుకొని తింటే బాగుంటుందండి. ఇక ఆయిల్ కూడా పూర్తిగా చల్లారిపోయిందండి. ఇంకా వడకట్టేసుకున్నాము. ఇక మనం వేసిన ఆకులు ఆ పువ్వులు వీటిల్లోంచి చక్కగా వాటిలో ఉన్న జ్యూస్ అంతా వచ్చేసింది. కలర్ కూడా చూసారు కదా, చేంజ్ అయింది. అసలు మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా మనం ఒక సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకొని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని దాన్ని మనం డబుల్ బాయ్ సిస్టంలో హీట్ చేసుకొని రూట్స్ అంతా అప్లై చేసుకొని ఒక 2 hours తర్వాత హెడ్ బాత్ చేస్తే చాలా బాగుంటుందండి మన హెయిర్ అనేది. ఇంకా ఈ మిగిలిన ఈ చెత్తను పడేయకుండా ఒక 2-3 సార్లు ఉపయోగించుకోవచ్చు. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు కాస్త మిక్సీ జార్లో వేసుకొని ఒక 2-3 స్పూన్లు పెరిగి యాడ్ చేసి మిక్సీ పట్టేసి హెయిర్ అంతా అప్లై చేసేసుకొని ఒక గంట ఉంచుకొని హెడ్ బాత్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే కొంచెం అవి ఆకులు అవి ఆ చెత్త ఇరుక్కున్నట్టు ఇబ్బందిగా అనిపిస్తుంది. పూర్తిగా హెయిర్ ఆరిపోయాక కొంచెం విదలు కొట్టేసుకుంటే పోద్దులేండి, కానీ మంచిదండి, పడేయకుండా అలా ఉపయోగించుకోవచ్చు దాన్ని. ఒక చిన్న గిన్నెలోకి కొంచెం మనకి ఎంత కావాలో అంత పోసుకొని డబుల్ బాయ్ సిస్టంలో కొంచెం వేడి నీళ్ళలో ఆ గిన్నెని పెట్టేసి తీసాక గోరువెచ్చగా మంచిగా రూట్స్ అంతా అప్లై చేసుకుంటే మన హెయిర్ చక్కగా ఉంటుందన్నమాట. బేబీ హెయిర్ కూడా స్టార్ట్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి.
ఇక ఈ పనులన్నీ అయిపోయాక బియ్యం పని పెట్టుకున్నానండి. ఇవి ఊరు నుంచి తీసుకొచ్చారు. మనకి పొలంలో పండిన బియ్యం అనమాట. వడ్లని మేము స్టోర్ చేసి పెట్టుకుంటామండి ఒక 1 ఇయర్‌కి సరిపడా. ఇంకా అక్కడే మిల్లులో ఏసించేసుకుంటే ఇంకా మనకి ఇంట్లో బియ్యం నిండుకున్నాయి అన్నప్పుడు ఫ్రెష్‌గా ఆడించుకొని వస్తారు. ఎంత ఫ్రెష్‌గా ఆడించుకొచ్చినా ఇట్లా కబోర్డ్స్‌లో అలా పెట్టేస్తే పురుగులు వచ్చేస్తూ ఉంటాయి కదా! అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. అసలు పురుగులు అనేవే రావండి. చక్కగా ఫ్రెష్‌గా ఉంటాయి మన బియ్యము. నేనిప్పుడు అలాగే స్టోర్ చేసుకుంటూ ఉంటాను. అయితే బియ్యం డ్రమ్ముని చక్కగా తోమేసుకొని ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలనమాట ఏమాత్రం. ఇక్కడ ఇందాక వేపాకులు కోసుకొచ్చాను కదా బయట నుంచి. ఇంకా ఆ వేపాకుల్ని ఫస్ట్ అడుగున ఒక లేయర్ లాగా వేస్తున్నాననమాట. ఇక అందులోని ఇవి ఉంటాయి కదా లవంగాలు వేస్తున్నాను. ఈ లవంగాల ప్లేస్లో కళ్ళుప్పు కూడా వేసుకోవచ్చండి. ఇక ఈరోజైతే లవంగాలు వేసాను. ఈ లవంగాల్ని కాస్త మూట కట్టి మనం కారం కూడా స్టోర్ చేసుకున్నప్పుడు కారం డబ్బాలో వేస్తే కూడా పురుగు అనేది రాదండి. తుట్టు కట్టదు కారం కూడా. అందులో కూడా ఆ టిప్ ఉపయోగించుకోవచ్చు. ఇక అవి ఒక లేయర్ వేసాక బియ్యం పోసి మళ్ళీ మధ్యలో కూడా సేమ్ ఇంకొక లేయర్ వేస్తున్నాను. ఒక 4, 5 వేసినా చాలండి. లవంగాలు ఎక్కువ ఎక్కర్లేదు. మళ్ళీ ఇంకొక లేయర్ మిగిలిన భాగం అంతా పోసేస్తున్నాను ఇక్కడ. పైన చివరిలో కూడా అలాగే మిగిలిన వేపాకులు లవంగాలు వేసేస్తున్నాను అనమాట. ఇలా చేసుకుంటే అసలు పురుగు అనేది రాదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పుని మాత్రం. ఇంక ఇది వచ్చేసి చేతప్ప ఇంక ఇందులోనే ఉంచుకుంటాను. కానీ నేను అది అసలు వాడను. ఊరికే అలా సాంగ్యానికి అత్తం దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనమాట. దీంట్లో వాడతాను. ఇక చాట ఇది చూసారు కదా, అప్పుడు నేను అలుపుకున్నాను కదా మా మ్యారేజ్ అయినప్పుడు చాట అనమాట. కొత్త చాట్లాగా ఉంది కదా. ఇక ఆ వీడియో దగ్గర ఒకసారి చెక్ చేయండి. ఒకసారి పేపర్లు మెంతులు నానబెట్టేసి మెంతులు బాగా నానిపోయాక పేపర్లన్నీ మిక్సీ పట్టేసి వాటర్ వేసేసి ఇంకా అప్లై చేసేసి ఎండబెట్టేస్తే కొత్త చెట్లా వచ్చేస్తాయి అన్నమాట. పేపర్లు మెంతులు మిక్సీ పట్టేటప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంకా ఈ డ్రమ్ముకి అయితే చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుంటాను. దాన్ని నింపుకునే డబ్బా కదండి, మనకి ఇంకా లక్ష్మీ స్వరూపంగా భావిస్తానమాట. ఇక అలాగే ఈ డ్రమ్మును పెట్టుకోవడానికి నేను ఇట్లా ఒక ప్లేస్ని ఉంచుకున్నాను అనమాట. మధ్యలో మళ్ళీ ఇంకా అడ్డు రాకుండా చక్కగా ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. ఇంకా అదండి ఇవాళ వీడియో అంతా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చింటే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ.